1980లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్లుగా రాణించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి అలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించిన ఇంకొక హీరోయినే లైలా. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఇటు తెలుగులోను, మరోపక్క తమిళ్‌లోను, మలయాళంలోను రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అప్పటి హీరోలైన శ్రీకాంత్ మరియు జేడీ చక్రవర్తితో కలిసి 1998లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఎగిరే పావురమా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో అప్పటి జనాలని కట్టిపడేసింది. తన సహజసిద్ధమైన అందం, సొట్టబుగ్గలు చూడగానే కట్టిపడేసే రూపంతో, నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. అలా 1998లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఆ సినిమా ఇచ్చిన ఘన విజయం వరుస సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఆమె ఆ తర్వాత మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి అలరించింది. అలా తన సినీ కెరియర్ పీక్‌గా ఉన్న సమయంలోనే 2006వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మెహదీని పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది. నిజానికి లైలాది ప్రేమ వివాహం. అప్పట్లో లైలా పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అలా 2006వ సంవత్సరంలో ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ దాదాపు 15 ఏళ్ల తర్వాత వెండితెరకి తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది మలయాళం మరియు తెలుగు సినిమాలతోనూ, వెబ్ సిరీస్‌తోనూ. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత లైలాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం హీరోయిన్‌గా మనందరికీ సుపరిచితురాలే అయినప్పటికీ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించి ఇటు వెబ్ సిరీస్‌తోనూ అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారం అవుతున్న కొన్ని షోస్‌కి జడ్జిగా వ్యవహరిస్తూ మళ్ళీ మనందరికీ దగ్గరవుతున్న లైలా ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారో, ముఖ్యంగా ఆమె పెద్ద కొడుక్కి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లైలాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు డేరియన్, రెండవ కొడుకు పేరు కెవిన్. ఇదిలా ఉంటే తన చిన్న కొడుకు +2 చదువుతున్నాడని, పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్‌లోకి వచ్చాడని, తన పెద్ద కొడుకు హైట్ 6'4" ఉంటాడని, తన రెండవ కొడుకు కూడా హైట్ ఉంటాడని, ముగ్గురం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తే చాలామంది తన పిల్లల పక్కన తనని చూసి మీ గర్ల్ ఫ్రెండా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని, అలా ఎన్నోసార్లు మేము ఒకళ్ళతో ఒకళ్ళను ఆట పట్టించుకున్నాము. పైగా తన హస్బెండ్‌కి గ్రే హెయిర్ ఉండడంతో చాలామంది వాళ్ళకంటే పెద్దవాడు అని, ముసలివాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు అంటూ తాను రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఆశ్చర్యకరంగా మారింది. ఇంకా చెప్పుకొస్తూ తనది ప్రేమ వివాహం అవ్వడంతో 9 ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగిందని, తన హస్బెండ్ మెహదీ ఒక ఇరానియన్ బిజినెస్ మ్యాన్ అని, తన వ్యాపారాలన్నీ ఇరాన్ కంట్రీలోనే ఉన్నాయి అంటూ, ఇక తన ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారని, మరి సినిమా రంగం వైపు వచ్చే ఆలోచనలు ఉన్నాయా అంటే తన పెద్ద కొడుక్కి మ్యూజిక్ అంటే ఇష్టమని, ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. సినిమాల్లోకి రావాలా వద్దా అనేది తన చాయిస్ అంటూ మొట్టమొదటిసారిగా లైలా తీసుకొచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా అంతేకాదు, తన ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు వెండితెరకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే తాను అనుకోని ఒక రేర్ డిసీజ్‌తో బాధపడిందట. ఇక తనకు ఉన్న డిసీజ్ ఏంటయ్యా అంటే ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే తాను కంట్రోల్ చేసుకోలేనంతగా నవ్వుతూనే ఉంటానని, ఒకవేళ తన పక్కన ఉన్నవాళ్ళు చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తే ఆపుకోలేనన్ని కన్నీళ్లు కూడా వస్తూ ఉంటాయని, ఇది చాలా రేర్ డిసార్డర్ అని, ప్రస్తుతానికి తనకి ఆ డిసార్డర్ వచ్చినా నవ్వడంతో నష్టం లేదు కదా, నేను నా నవ్వుతో నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా మనసారా కడుపుబ్బా నవ్వేలా చేస్తున్నాను, అంతకు మించి కావాల్సింది ఏముంది అంటూ దానిని కూడా ఎంతో పాజిటివ్‌గా తీసుకుంటూ మళ్ళీ తను నవ్వుతూ మాట్లాడిన తీరు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. మరి ఎగిరే పావురమా సినిమాతో మనలందరినీ తెలుగింటి ఆడపడుచులా అలరించిన క్యూట్ లుక్స్‌తో, ఎంతో అందంగా తన నటనతో, తన నవ్వుతో అందరినీ కట్టిపడేసిన లైలాకి సంబంధించిన లేటెస్ట్ మూమెంట్స్, అందులోనూ ఆమె కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరు లైలాకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని అనుకుంటున్నారు. మరి ఆ క్యూట్ మూమెంట్స్‌ని మీరు కూడా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.